ఈరోజు మనం యాదాద్రి జిల్లాలో ఒక వాగు కథను లోతుగా చూడబోతున్నాం. కానిది కేవలం ఒక వాగు గురించిన కథ కాదు. అవును. ఒకవైపు నీళ్లను దేవతలా పూజిస్తూ, మరోవైపు అవే నీళ్లకు ప్రాణం పోసే జీవనాధారాన్ని ఎలా చంపేస్తున్నారో తెలిపే కథ. మన చేతిలో ఉన్న ఆధారాలతో ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవును. ఇక్కడ మనం కేవలం ఆరోపణల గురించి మాట్లాడటం లేదు. మన దగ్గర ప్రభుత్వ శాఖలు స్వయంగా జారీ చేసిన పత్రాలున్నాయి. అంటే అన్ని అధికారిక పత్రాలేనా? అన్ని అధికారిక పత్రాలే. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలిసి ఇచ్చిన ఒక తనిఖీ నివేదికుంది. టౌన్ ప్లానింగ్ అనుమతులున్నాయి. ఇంకా చెప్పాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చిన నిజాలున్నాయి. ఓ, ఈ ఆధారాలన్నీ ఒకచోట పెట్టి చూస్తే ఒక వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అయితే ముందుగా అందరికీ అర్థమయ్యేలా అసలీ బీకేనేరు వాగు కథ ఏంటో చూద్దాం. తప్పకుండా. ఈ బీకేనీర్ వాగు అనేది దస్వాపురం రిజర్వాయర్ నుండి నీటిని తీసుకుని వీరవెల్లి మీదుగా ప్రవహించి చాడ చెరువును నింపుతుంది. అక్కడితో ఆగదు కదా? ఆగదు. అక్కడ్నుండి మరో 20 చెరువులకు ఇదే ప్రాణాధారమన్నమాట. నిజానికి దీని ప్రాముఖ్యత ఎంతో ఉందంటే, ఈ మధ్య ఆలూరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారు ఈ వాగునీటితో చాడ చెరువు నిండినందుకు పసుపు కుంకుమలతో పూజలు కూడా చేశారు. అవును, ఆ ఫోటోలు మనం చూశాం. నీటిని మనం ఎంత పవిత్రంగా చూస్తామో చెప్పడానికి అదొక మంచి ఉదాహరణ. ఇక్కడే అసలు నాటకీయత మొదలవుతుంది. ఒకవైపు ఆ నీటికి పూజలు జరుగుతుంటే, కొన్ని కిలోమీటర్ల దూరంలో అదే వాగు గొంతును ఒక పరిశ్రమ ఎలా నులిమేస్తోందో మనం చూడబోతున్నాం. మోటకొండూరు మండలం కాటెపెల్లి గ్రామం దగ్గర ఏం జరుగుతోంది? అక్కడ మహేతియా టైర్ పైరాలసిస్ అనే ఒక పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమ బీకేనీర్ వాగు రూపురేఖలనే మార్చేసింది. మార్చేసిందా? ఎలా? సహజంగా ఆ వాగు దాదాపు 15 మీటర్ల వెడల్పుతో, అంటే ఒక 50 అడుగుల వెడల్పుతో స్వేచ్ఛగా ప్రవహించేది. కాని ఈ పరిశ్రమ సరిహద్దు దగ్గరకొచ్చేసరికి 50 అడుగులా? అవును, ఆ వాగులోకి మట్టిని నింపి అక్రమంగా గోడలు కట్టేసి దాని వెడల్పును కేవలం 2 మీటర్లకు, అంటే ఒక 6 అడుగులకు కుదించేశారు. ఒక్క నిమిషం. 50 అడుగుల వెడల్పున్న వాగును 6 అడుగుల కాలువగా మార్చేశారా? అవును. అంటే దాదాపు 90% ఆక్రమించేశారన్నమాట. ఇది ఊహించడానికే భయంకరంగా ఉంది. అవును. ఈ వెడల్పు తగ్గించడాన్ని బయట కనపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ఆ చిన్న కాలువను ఇంకా లోతుగా తవ్వారు. ఓ, అలాగా. కాని ఇది చాలా ప్రమాదకరమైన పని. వాగు అంటే కేవలం నీళ్లు వెళ్లే దారి కాదు, అదొక పర్యావరణ వ్యవస్థ. కరెక్ట్. దాని సహజ ప్రవాహాన్ని మార్చేస్తే నీటి వేగం తగ్గిపోతుంది, భూగర్భజలాలు రీఛార్జ్ అయ్యే ప్రక్రియ దెబ్బతింటుంది, అందులో ఉండే జీవరాశులు చనిపోతాయి. ఇది వాగును ఆక్రమించడం కాదు, దాన్ని హత్య చేయడమే. అయితే ఇది కేవలం వాగును ఆక్రమించడమేనా, లేక అంతకుమించిన ప్రమాదం కూడా ఉందా? ఎందుకంటే ఇది టైర్ పైరాలిసిస్ ప్లాంట్ అంటున్నారు. అంటే పాత టైర్లను కాల్చి నూనె తీసే ప్రక్రియ కదా? ఖచ్చితంగా. అసలు ప్రమాదం అక్కడే ఉంది. ఈ పరిశ్రమ నుండి వెలువడే టైర్ల మసి, అంటే ఆ నల్లటి పొడి, దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో గాలిలో కలిసి చుట్టుపక్కల పొలాలపై పడుతోందని. 25 కిలోమీటర్లా? అవును. దాంతో భూములు నిస్సారంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో ప్రభావమంటే మాటలు కాదు. మరి గాలి కాలుష్యం సంగతేంటి? అది ఇంకా దారుణం. పరిశ్రమ నుంచి వచ్చే తీవ్రమైన సల్ఫైడ్ వాసన, అంటే కుళ్ళిన కోడుగుడ్ల వాసన లాంటిది 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తోందట. అయ్యో! ఆ వాసనకు ప్రజలకు వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని చెప్తున్నారు. అంతేకాదు, ఈ ప్రక్రియలో నైట్రజన్ వాడటం వల్ల పరిసరాల్లోని గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి లోగలకు వికారంగా ఊపిరాడనట్టుగా అవుతోందని కూడా అంటున్నారు. ఇది వింటుంటేనే చాలా ఆందోళనగా ఉంది. అంటే కేవలం ఆస్తులకే కాదు, ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడే అత్యంత విషాదకరమైన ఆరోపణ ఒకటి ఉంది. ఇదే కాలుష్య వాతావరణంలో తన పొలంలో పనిచేసుకుంటున్న సరిత అనే ఒక మహిళా రైతు చనిపోయారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది నిజంగా గుండెను పిండేసే విషయం. ఒక మహిళ తన సొంత పొలంలో పనిచేసుకుంటూ పక్కనున్న ఫ్యాక్టరీ కాలుష్యం వల్ల చనిపోయి ఉండొచ్చనే ఆరోపణ రావడం. ఇంత జరుగుతుంటే అసలు ఇలాంటి ఫ్యాక్టరీకి అక్కడ పనిచేసేందుకు అనుమతి ఎలా వచ్చింది? దీన్ని ఆపడానికి ఏ నిబంధనలు లేవా? మంచి ప్రశ్న. ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయి, కానీ వాటిని అమలు చేయడంలోనే అసలు సమస్య దాగి ఉంది. టైర్ పైరాలసిస్ వంటి పరిశ్రమలు ఆరెంజ్ కేటగిరీ కిందకొస్తాయి. ఆరెంజ్ కేటగిరీ అంటే? సింపుల్గా చెప్పాలంటే
ఇవి పర్యావరణానికి ఎక్కువ హాని కలిగించే ప్రమాదకరమైన పరిశ్రమల జాబితాలోకి వస్తాయన్నమాట. అయితే వీటికి చాలా కఠినమైన నిబంధనలుంటాయి కదా. అవును, అందుకే వీటికి చాలా కఠినమైన నిబంధనలుంటాయి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చట్టం ప్రకారం ఇలాంటి ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు నదులు, చెరువులు, వాగుల వంటి ఏ నీటి వనరుకైనా కనీసం ఎంత దూరం? 300 మీటర్ల దూరంలో ఉండాలి. 300 మీటర్లు. కానీ ఇక్కడ మహేత్యా ఇండస్ట్రీ, దాని పక్కనే ఉన్న శ్రీజీ ఇండస్ట్రీస్ రెండూ వాగు నానుకొనే ఉన్నాయి అంటున్నారు. అంటే ఇది మొదటి స్పష్టమైన ఉల్లంఘన. అవును, ఇది అతిపెద్ద ఉల్లంఘన. కేవలం ఇదే కాదు, ఈ పరిశ్రమకి జనవరిలో వచ్చిన టౌన్ ప్లానింగ్ అనుమతిపత్రం కూడా మన దగ్గర ఉంది. ఓకే. అందులోనే చాలా స్పష్టమైన షరతులు పెట్టారు. అందులో కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. మొదటిది, కాలుష్య నియంత్రణ మండలి నుంచి నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి తప్పనిసరి. ఓకే, అది ప్రామాణికమే. రెండవది, సెట్ బ్యాక్స్ సరిగ్గా పాటించాలి. అంటే వాళ్లకి కేటాయించిన స్థలంలో బిల్డింగ్ చుట్టూ కొంత ఖాళీ స్థలం వదిలేయాలి. హద్దు వరకు కట్టేయడానికి వీల్లేదు. భద్రత కోసం. అవును, భద్రతా కారణాల కోసం, పచ్చదనం కోసం చాలా అవసరం. మూడవది, ఇది చాలా కీలకమైనది, మొత్తం స్థలంలో 10% భాగాన్ని గ్రామ పంచాయతీకి తనఖా పెట్టాలి. తనఖా పెట్టడమా? పరిశ్రమ స్థలాన్ని పంచాయతీకి ఎందుకు తనఖా పెట్టాలి? ఇది ఒక రకమైన పూచీకొత్తు అన్నమాట. ఒకవేళ భవిష్యత్తులో పరిశ్రమ ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రభుత్వం ఆ 10% భూమిని స్వాధీనం చేసుకోవడానికి వీలుంటుంది. ఓ, వాళ్లని నియంత్రణలో ఉంచటానికి ఇది ఒక మంచి నిబంధన. అద్భుతమైన నిబంధన. కానీ మనకు అందిన సమాచారం ప్రకారం ఈ షరతుల్లో వేట్ని సరిగ్గా పాటించలేదని తెలుస్తోంది. వాగు పక్కన వదలాల్సిన బఫర్ జోన్ వదల్లేదు, సెట్ బ్యాక్స్ లేవు, 10% భూమిని పంచాయతీకి తనఖా పెట్టిన దాఖలాలు కూడా లేవు. అంటే ఒకవైపు చట్టాలున్నాయి, నిబంధనలున్నాయి, కాని వాటిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సరే, మరి ఈ నిబంధనలను అమలు చేయాల్సిన అధికారులేం చేస్తున్నారు? వాళ్ల కళ్లకు ఇవేవీ కనపడలేదా? వాళ్లకు కనపడ్డాయి. వాళ్లు స్వయంగా చూశారు. ఇక్కడే కథలోని అత్యంత కీలకమైన షాకింగ్ నిజం బయటపడుతోంది. ఏంటది? మన చేతిలో ఇప్పుడు ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలు కలిసి నిర్వహించిన ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ నివేదిక ఉంది. ప్రభుత్వ అధికారులే స్వయంగా అక్కడికి వెళ్లి తనిఖీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది. ఓకే, ఆ రిపోర్ట్లో ఏముంది? ఆ నివేదికలో ఆ పరిశ్రమ ఉన్న సర్వే నంబర్లకు ఆనుకొని ఒక ఫీడర్ ఛానల్ అంటే మన బీకేనేరు వాగు ఉందని స్పష్టంగా అధికారికంగా రాశారా? అంతేకాదు, ఆ వాగుకు 2 వైపులా 2 మీటర్ల బఫర్ జోన్ వదిలిపెట్టాలని, మొత్తం 0.025 గుంటల భూమిని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉంచాలని కూడా రాశారు. ఒక్క నిమిషం ఆగండి. అంటే వాగుందని, దానికి బఫర్ జోన్ వదలాలని ప్రభుత్వ అధికారులే అధికారికంగా రికార్డుల్లో నమోదు చేశారనమాట. అవును, ఆ నివేదికపై తహసీల్దార్, ఇరిగేషన్ ఇంజనీర్, సర్వేయర్ వంటి వాళ్ల సంతకాలు కూడా ఉంటాయి. అయితే సమస్య ఏంటి? అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అదే మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం సమాచార హక్కు చట్టం అంటే ఆర్టీఐ ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు దీనికి పూర్తి విరుద్ధమైన సమాధానమిచ్చింది. అదే ఆఫీసా? జాయింట్ ఇన్స్పెక్షన్ చేసిన అదే తహసీల్దార్ కార్యాలయమా? వాళ్ళు ఈసారి ఏం చెప్పారు? మీరు నమ్మలేరు. తమ సొంత తనిఖీ నివేదికకు పూర్తి వ్యతిరేకంగా ఆర్టీఐ సమాధానంలో మహేత్యా పరిశ్రమ వాగుకు 10 మీటర్ల దూరంలో, శ్రీజీ పరిశ్రమ 50 మీటర్ల దూరంలో ఉన్నాయని తప్పుడు సమాచారం ఇచ్చింది. ఏంటి? వాగు పక్కనే ఉందని ఒక రిపోర్టిచ్చి 10 మీటర్ల దూరంలో ఉందని మరో అధికారిక పత్రమిచ్చారా? ఇదెలా సాధ్యం? ఇది పొరపాటుగా జరిగినట్టు లేదు, కావాలని వాస్తవాలను వక్రీకరించినట్టు ఉంది. ఖచ్చితంగా. ఒకే ఆఫీస్, 2 అధికారిక పత్రాలు, రెండిట్లో పూర్తి భిన్నమైన సమాచారం. ఇది పొరపాటు కాదు. ఎందుకంటే జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో సర్వే నంబర్లు, మ్యాప్లు అన్నీ ఉంటాయి. అక్కడ ఎలాంటి అస్పష్టతకు తావులేదు. 2 నివేదికల మధ్యలో వాస్తవ పరిస్థితి మారలేదు. కేవలం అధికారుల కథ మాత్రమే మారింది. అంటే స్థానిక ఎంఆర్ఓ, సర్వేయర్ల పాత్రపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. వాళ్లను వాళ్లే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. దీనికి మించిన సాక్ష్యం ఇంకేం కావాలి? ఇంకా ఉంది. పరిశ్రమ యాజమాన్యం తమ ఫ్యాక్టరీలోకి ప్రవేశించి గేట్లు పగలగొట్టారని గ్రామస్తులపై ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. గ్రామస్తుల మీద? అవును. ఆ ఎఫ్ఐఆర్తో పాటు వాళ్లు సాక్ష్యంగా సమర్పించిన ఫోటోలలోనే వాళ్లు వాగును ఆక్రమించి కట్టిన గోడ
చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓహో! అంటే వాళ్లంతట వాళ్లే తమ ఉల్లంఘనకు సంబంధించిన ఫోటో సాక్ష్యాన్ని పోలీసులకు ఇచ్చారు. అయినా అధికారులు దాన్ని కూడా పట్టించుకోలేదు. అంటే సాక్ష్యాలు వాటంతటవే బయటకు వస్తున్నా అధికారులు మాత్రం కళ్ళు మూసుకున్నారన్నమాట. తప్పును కప్పిపుచ్చడానికి తప్పుడు నివేదికలు సృష్టించడమనేది బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. దీన్నే మనం వ్యవస్థాగత నిర్లక్ష్యం అంటాం. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇది కేవలం నిర్లక్ష్యం కాకపోవచ్చు. దీని వెనుక కుమ్మక్కు రాజకీయాలు కూడా ఉండొచ్చని అనుమానించాల్సొస్తుంది. నిజమే. ఎందుకంటే నిజాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అధికారులు చూడలేకపోతున్నారంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉండి తీరాలి. సరే, ఇదంతా విన్న తర్వాత మనకు ఏం అర్థమవుతోంది? అసలు కథ ఏంటి? ఒకవైపు నీటికి పూజలు, అభివృద్ధి సంభరాలు, మరోవైపు అదే నీటి వనరు నాశనం. పరిశ్రమల ఏర్పాటుకు చట్టాలున్నాయి, పర్యావరణ నిబంధనలున్నాయి. కానీ వాటిని ధిక్కరిస్తున్న పరిశ్రమలు. క్షేత్రస్థాయి వాస్తవాలను నిర్ధారించాల్సిన అధికారులు ఒక నివేదికలో నిజం చెప్పి మరో నివేదికలో అబద్ధం చెబుతున్నారు. తమ సొంత నివేదికలనే కాదని పరిశ్రమకు అనుకూలంగా వాస్తవాలను దాచిపెడుతున్నారు. సమాచార హక్కు చట్టం కింద కూడా అబద్ధాలు చెప్పడానికి వెనుకాడటం లేదు. అవును. మరి ఇలాగే వదిలేస్తే చివరికి ఏమవుతుంది? ఈ బీకేనేరు వాగుపై ఆధారపడిన ఆ 20 చెరువుల భవిష్యత్తేంటి? వాగు ప్రవాహం తగ్గిపోతే లేదా ఇంకా దారుణంగా కలుషితమైతే ఆ చెరువుల పరిస్థితి ఏంటి? అదే అత్యంత కీలకమైన ప్రశ్న. ఈ అవినీతి, ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే ఆ చెరువులన్నీ కాలుష్య కాసారాలుగా మారడానికి ఎంతో కాలం పట్టదు. అంతేకాదు, 50 అడుగుల వాగును 6 అడుగులకు కుదించటం వల్ల చిన్నపాటి వరద వచ్చినా ఆ నీరు ముందుకు వెళ్లలేక వెనక్కి తన్ని చుట్టుపక్కల పొలాలన్నీ మునిగిపోయే ప్రమాదముంది. ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధి పూర్తిగా నాశనమవుతాయి. కాబట్టి మనమిక్కడ మాట్లాడుతున్నది కేవలం ఒక వాగు ఆక్రమణ గురించి కాదు. అస్సలు కాదు. ఇక్కడ అసలు కథ ఒక ఫ్యాక్టరీ వాగును కలుషితం చేయడం కాదు. అసలు కథ ఒక నేరానికి సంబంధించిన అధికారిక సాక్ష్యాన్ని, అంటే ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను ఒక ప్రభుత్వ వ్యవస్థ తయారుచేసి ఆ తర్వాత అదే నేరాన్ని కప్పిపుచ్చటానికి మరో అధికారిక పత్రాన్ని, అంటే ఆర్టీఐ రిప్లైని అదే వ్యవస్థ సృష్టించటం. అంటే వ్యవస్థ తనకు తాను వ్యతిరేకంగా పనిచేస్తోందన్నమాట. అవును. ఆ కాగితాల మధ్యలో నిజం సమాధి అయిపోతోంది. మరి పరిస్థితుల్లో ఆలోచించడానికి ఒక ప్రశ్న మిగిలి ఉంది. ప్రజల గొంతును వినాల్సిన స్థానిక వ్యవస్థలే విఫలమైనప్పుడు, చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే వాటిని ఉల్లంఘిస్తున్నప్పుడు, ప్రజలు తమ పర్యావరణాన్ని, తమ భవిష్యత్తును కాపాడుకోవడానికి వేయాల్సిన తదుపరి అడుగు ఏమిటి?